అగ్రకుల అహంకారంతో నిండు కోర్టులో చెప్పు విసిరి దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రాకేష్ కిషోర్ను వెంటనే అరెస్టు చేసి భవిష్యత్తులో ఎలాంటి అనాగరిక చర్యలు పునరావృతం కాకుండా అతన్ని కఠినంగా శిక్షించాలనే ఒక ప్రధాన డిమాండ్తో ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మద్రాస్, దక్షిణాది రాష్ట్రాల్లో ఈరోజు 17వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు జరిపి ఎంఆర్ఓ గారి ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు గవాయి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. 3 ప్రధాన డిమాండ్లు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉంచుతూ గవాయి గారి మీద దాడి చేసిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, ఈ దాడి వెనుకున్న శక్తులను గుర్తించి స్వతంత్రంగా ఉండే ఒక దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టులో ప్రజాస్వామికవాదులుగా గుర్తించబడ్డ కొంతమంది న్యాయమూర్తులు, మానవతావాదులను అయిన జడ్జీలతో న్యాయ విచారణ జరిపించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో ఈరోజు నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మనిషి ఈరోజు అంతరిక్షంలో కూడా రాకెట్ ఎగరేసి కులాలకు, మతాలకు అతీతంగా తన నైపుణ్యాన్ని ప్రపంచాలకు సాటే విధంగా ప్రపంచ దేశాలన్నీ అగ్రభాగాన నిలిచి ముందు స్థాయిలో నిలుస్తుంటే ఈ దేశంలో ఉన్న దౌర్భాగ్యము, ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థ వలన దళితులు ఊరు దాటి, ఇల్లు దాటి, ఆ నగరం దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఈ దేశంలో లేవంటే ఈ దేశంలో కుల వివక్షత ఎంత తాండవిస్తుందనేది మనందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఈ కుల వివక్షత మూలాన మనిషి పురోగభివృద్ధిని విస్మరించి తమ సమయాలను అన్ని ఈ దళితుల్ని వివక్షత గురి చేయడానికి, దళితుల్ని అంటరాని వాడిగా గుర్తు చేయడానికి అగ్రకులాల్లోని కొంతమంది మనువాదులు దళితులనే పేరుతో వివక్షత గురి చేస్తూ పక్కనున్న పశువులు కూడా ప్రేమించి వాటిని శుభ్రం చేస్తూ వాటి ఉచ్చదాగే ఈ సమాజం దళితులైన మమ్మల్ని కనీసం అంటుకోవటానికి కూడా వాళ్ళకి మనసు రావట్లేదంటే ఈ దేశంలో మనువాదులు పశువులను ప్రేమిస్తున్నారు కానీ మనుషులను ప్రేమిస్తున్న స్పష్టం అవుతుంది. ఈ దేశంలో 90% ఉన్న అణగారిన వర్గాలు ఈరోజు ఏదో ఒక చోట ఏదో ఒక విధంగా వివక్షతకు గురవుతూనే ఉన్నారు. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన, హైదరాబాద్ కి చెందిన ఐపీఎస్ అడిషనల్ డీజీపీ పూర్ణ కుమార్ అనే ఒక అడిషనల్ డీజీపీ ఆ రాష్ట్రంలో ఉన్న డీజీపీ, ఆ జిల్లాలో ఉన్న ఎస్పీ చేసే హరాస్మెంట్ ని తట్టుకోలేక గత 6-7 సంవత్సరాలుగా మానసిక క్షోభ అనుభవిస్తూ ఒక 6 పేజీల లేఖ రాసి ఆత్మహత్య ఆయన తుపాకీతో ఆయనే కాల్చుకొని చనిపోవడం జరిగింది. అంటే ఒక బ్యూరోక్రాట్ గా ఈ దేశంలో ఉన్న చట్టాలని పాలకులు రూపొందిస్తే ఆ చట్టాలను అమలు చేసే కాడ అగ్రభాగాన ఉన్న ఒక ఐజీఏ కుల వివక్షత గురై చనిపోయాడంటే ఈ రోజు కుల వివక్షత ఈ దేశంలో ఏ విధంగా తాండవిస్తుందో మనకు అర్థమవుతుంది. ఆయన ఉన్న మామూలు వ్యక్తి అంటే ఆయన ఐపీఎస్, ఆయన భార్య ఐఏఎస్, వాళ్ళ బావమరిది ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే, వాళ్ళ బావమరిది భార్య కూడా ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఒక బ్యూరోక్రాట్స్ లో అత్యున్న స్థానంలో ఎదిగిన దళితులు కూడా ఈ కుల రక్కస్ కి బలవుతున్నారంటే ఈ దేశంలో ఈ కుల వివక్షతనే ఇంకా రూపుమాపేది ఎవరో? ఈ కుల వివక్షత తాండవిస్తున్న
ఈ సమయంలో దీన్ని అరికట్టేది ఎవరో కూడా ప్రశ్నార్థకంగా మారిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా మనిషిని మనిషిగా గౌరవించాలని, సమాజంలో అందరూ సమానమని చెప్పే ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవటం వలనే ఇక్కడ కుల వివక్షత తాండవిస్తుందని, ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా ఈ కుల వివక్షతకు గురైన వారితో పాటు వారందరికీ కూడా మానసిక మనోధైర్యాన్ని ప్రసాదించడానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అన్యాయం జరిగిన ప్రతి వాడి వెనక ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గవాయి మీద జరిగిన దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఆ దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ, దీని వెనుకున్న అసలు దోషులను కనిపెట్టడానికి ఈ సుప్రీంకోర్టులో సామాజిక న్యాయ పరిరక్షణలైన అగ్రభాగాన్ని ఉండే ప్రత్యేక న్యాయమూర్తులను కమిటీగా వేసి దీనిపై పూర్తి విచారణ జరిపించాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తూ ఈరోజు మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమం ఈ నెల 22వ తారీఖున హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన గొప్ప బహిరంగ సభ జరగబోతుంది. దాని తర్వాత 23వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో జరగబోతుంది. 24వ తారీఖున చెన్నైలో జరగబోతుంది. 25 కర్ణాటక, 26 మహారాష్ట్ర, ఇట్లా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఈ దాడిని ఖండిస్తూ జరగబోతుంది. కాబట్టి 22వ తారీఖున హైదరాబాద్ లో జరిగే నిరసన ర్యాలీకి ఈ మండలంలో ఉన్న ఎంఆర్పీఎస్ మరియు అణగారిన వర్గాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు జనాభాకు అనుగుణంగా 42% రిజర్వేషన్లు ఇవ్వటాన్ని మేము సమర్థిస్తూ, ఆ 42% రిజర్వేషన్ హైకోర్టు కొట్టివేయటం వలన వారి ఆశల కలలుగానే మిగిలినందున రేపు రాష్ట్ర వ్యాప్త బంద్కు బీసీ సంఘాలు పిలుపునివ్వటం జరిగింది. ఆ బంద్కు ఎంఆర్పీఎస్ మద్దతు ఇవ్వటం లేదు. ఎంఆర్పీఎస్ పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతుంది. ఎంఆర్పీఎస్ మద్దతు ఇవ్వట్లే. ఎందుకంటే 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ పోరాటంలో మాకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించి ఉద్యమించే క్రమంలో ఈ సమాజంలో ఉన్న 99 కులాలైన బీసీలందరూ కూడా బేషరతుగా ఎంఆర్పీఎస్ కు మద్దతు ఇచ్చి మా విజయానికి తోడ్పాటు అందించిన బీసీ సోదరులందరికీ 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి జరిగే ఈ పోరాటంలో ఎంఆర్పీఎస్ ప్రత్యక్షంగా పాల్గొని ఉద్యమిస్తుందని తెలియజేస్తూ, రేపు జరిగే ఈ బంద్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా 42% రిజర్వేషన్ను సమర్థిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీసీలకు విజయం వరించే వరకు అందరూ అండగా నిలవాలని కోరుకుంటున్నాం.